హలో నమస్తే జై శ్రీకృష్ణ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష ముత్యాల. ఇదేంటి నా చేతిలో ఫ్లవర్స్, ఇంట్లో ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఏవైనా అవుతున్నాయా, ఫ్లవర్స్ కొనడానికి లేదా బొకేస్ కొనడానికి వచ్చిందా అని మీరు ఆలోచిస్తున్నారు కదూ. కానే కాదు. ఈ రోజు మేము గుడిమల్కాపు ఫ్లవర్ మార్కెట్ కి అయితే వచ్చేసాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ లో ఫ్లవర్ మార్కెట్ లో దిగే వీడియోస్, ఫొటోస్ చాలా వైరల్ అవుతున్నాయి కదా. అందుకే నేను కూడా ఇక్కడ ఫోటో షూట్ చేద్దామని వచ్చేసా. సో నా ఫోటో షూట్ ఎలా జరిగింది ఏంటి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈరోజు నేను ఎర్లీ మార్నింగే వచ్చేసా. నాకు స్టార్టింగ్ ఇంట్రో చెప్పడానికి కూడా టైం దొరకలే. బికాస్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్లవర్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ రష్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వచ్చామన్నమాట. ఆబ్వియస్లీ మీకు ఇంకో డౌట్ కూడా వచ్చి ఉంటుంది. మా విజ్జు ఏది అసలా అని. మీ విజ్జువే ఈ వీడియో మొత్తం తీసింది. వాయిస్ ఓవర్ నేను ఇచ్చాను. ఏమో అనుకున్నాం కానీ మార్నింగ్ కూడా చాలా రష్షే ఉండే. కానీ లోపలికి రాగానే కొంచెం ఖాళీ స్పేస్ కనిపించింది. సో రాగానే మాకైతే రోజెస్ కనిపించాయి. ఫస్ట్ ఇక్కడే ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. నాకు పర్సనల్‌గా రోజెస్ అంటే చాలా ఇష్టం అన్ని ఫ్లవర్స్ కన్నా. మీకే ఫ్లవర్ ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకుండా. అండ్ వన్ మోర్ థింగ్ మీతో చెప్పాలనుకుంది ఏంటంటే డెఫినెట్‌గా లైక్ చేయండి. ఈ వీడియో నుండి మన ఆడియన్స్‌కి అయితే టార్గెట్ ఇస్తున్నా 1000 లైక్స్. ఈ వీడియోకి 1000 లైక్స్ మాత్రం నేను టార్గెట్ ఇచ్చాను. సో ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. బట్ అలానే వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా. మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివ్‌గా ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ తీయాలి అనే స్పిరిట్ నాకొస్తుందన్నమాట. సో డెఫినెట్‌గా లైక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. అండ్ మీకు కూడా ఏవైనా ఒపీనియన్స్ ఉంటే, మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ చూడాలి అని ఒక థాట్స్ ఉంటే, ఆ థాట్స్‌ని కమెంట్స్‌లో రాయండి. డెఫినెట్‌గా అన్ని కమెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నేను అస్సలు భయపడకుండా ఇక్కడ నాకు దొరికిన ఫ్లవర్ బొకేస్ తోటి ఫోటోస్ దిగేస్తున్నా అన్నమాట. ఎవరైనా ఏమైనా అంటారేమో అనే ఫీలింగ్ హార్ట్‌లో ఉంది. బట్ సరే ఏమైనా అన్నప్పుడు చూసుకుందాంలే అని ఫ్లవర్ బొకేస్ పట్టుకొని ఫోటోస్ దిగుతానే ఉన్నా. సో నాకైతే చాలా నచ్చింది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ ఫోటోస్ దిగడం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఈ ఫ్లవర్ మార్కెట్‌లో. ఇందులో నాకు ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. పట్టుకొని చాలా ఫోటోసే దిగాను నేను ఇక్కడ. నిజానికి ఇట్లా ఫ్లవర్ మార్కెట్స్‌లో, ఫిష్ మార్కెట్స్‌లో లేదంటే వెజిటబుల్ మార్కెట్స్‌లో క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్‌లో వెళ్లి ఫోటో షూట్స్ చేయాలి అంటే చాలా చాలా కష్టం. బికాస్ పీపుల్ అటు ఇటు నడుస్తూ ఉంటారు. చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా పేషెన్స్‌గా ఫోటో దిగాలి. అలాగే చాలా పేషెన్స్‌గా ఫోటో తీయాలి కూడా. కెమెరామాన్‌కి అలాగే తీసుకునే వాళ్ళకి కూడా సేమ్ లెవెల్ పేషెన్స్ ఉంటేనే అక్కడ వర్కౌట్ అవుతది. లేకపోతే చాలా చాలా కష్టం. పక్కన ఒక అంకుల్ నాకు సలహా ఇస్తున్నారనమాట. వేరే ఫ్లవర్స్ తీసుకోండి. సేమ్ ఫ్లవర్స్ తోటే దిగుతున్నారు. ఇంకా వేరే ఫ్లవర్స్ తోటి దిగండి అని చెప్పేసి. సో నేను కూడా సరే చాలా సేపు అయిపోయింది. సేమ్ ఫ్లవర్స్ తోటి చాలా ఫోటోస్ తీసేసుకున్నా అని నెక్స్ట్ వేరే ఫ్లవర్స్ మార్చాను. నాకీ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఏంటో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వాటి నేమ్ ఏంటనేసి. మోరోవర్ నేను ఈరోజు వేసుకున్న శారీ వచ్చేసి ప్రింటెడ్ టిష్యూ శారీ. ఈ మధ్య ఫేమస్ అవుతుంది కదా టిష్యూ శారీస్. బట్ అందులోనే ప్రింటెడ్ అన్నమాట. మోరోవర్ చాలా మందికి డౌట్ వస్తది. ఇది ఎక్కడ కొన్నారు శారీ? ఎక్కడ దొరుకుతాయి? అని చెప్పేసి. ఇది కొన్నది కర్నూల్‌లో. హైదరాబాద్‌లో అయితే కొనలేదు. అసలు చెప్పాలంటే అక్కడుండే వర్కర్స్ వల్ల మాకు చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ మా వల్ల పాపం వాళ్ళ వర్క్‌కి కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. బట్ కింద మీద పడి అప్పటికైతే ఫోటోస్ దిగేసాము. నెక్స్ట్ లొకేషన్‌కొచ్చేసామన్నమాట. మీరు నా వీడియోని ఇక్కడి వరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుందిగా. మరి లేట్ ఎందుకు? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో గైస్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఏంటంటే మీరైతే నా వీడియోస్ కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో నాకు నచ్చిన కొన్ని కమెంట్స్‌ని ఇప్పటి నుండి నా వీడియో ఎండింగ్‌లో అయితే వేస్తాను. సో వాళ్ళ నేమ్‌తో సహా మెన్షన్ చేస్తాను. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చలో మరి ఇక్కడ అనుకున్న షాట్స్ అయితే వచ్చేసాయి. వేరే ప్లేస్‌కి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఆల్సో ఇక్కడ మొత్తం బురదనే ఉందన్నమాట. అసలు నడవాలంటే చాలా చాలా కష్టం. కొంచెం స్కిడ్ అయి పడినా గూడా మన సంగతి అంతే. మా వాళ్ళు లుక్ చేంజ్ చేద్దామని చెప్పి నాకైతే జడ వేసి పూలు పెట్టేశారన్నమాట. ఎలా ఉంది లుక్? మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి.
ఎక్కడికట్లా నడుచుకుంటూ ఎళ్ళిపోతూనే ఉన్నాం అనుకుంటుర్రా? మీరు ఎక్కడ ప్లేస్ మంచిగా దొరికితే ఫోటోస్ దిగుదామా అని నడుస్తున్నామనమాట. లిటరల్లీ చెప్పాలంటే చాలా అవర్స్ నడిచినాం. ఫ్లవర్ మార్కెట్ మొత్తం 2 రౌండ్‌లేసేసినాం అసలు. ఇది ప్రమోషన్ వీడియో అని మీరు అనుకుంటారేమో. బట్ ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఇక్కడ వీళ్ళిద్దరున్నారు కదా! ఆ అమ్మాయి పేరైతే ద్వారక. ఆ అబ్బాయి పేరు సాయి. సాయి ఈజ్ అన్ ఆల్రెడీ ఫోటోగ్రాఫర్. బట్ ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది ఫోటోగ్రఫీ. వీళ్ళిద్దరిని చూస్తే నాకేమనిపించిందంటే దే ఆర్ వెరీ ప్యాషనేటెడ్ అండ్ వెరీ డిటర్మైన్డ్ టు దేర్ వర్క్. ప్రతి ఒక్క ఫోటో చాలా వచ్చింది. నేనైతే లాస్ట్‌లో చెప్తాను అవుట్‌పుట్ గురించి. రాండమ్ వీడియోస్ కావాలి, రాండమ్ ఫోటోస్ కావాలి అంటే నేను అలా ఉరుకుతున్నా. ఎందుకు ఈ పిల్ల అలా ఉరుకుతుందని మాత్రం అనుకోకండి. అండ్ ఆల్సో మేమొచ్చి చాలా టైం అయిపోయింది. చాలా అవర్స్ అయిపోయినాయి. ఇక్కడ ఎవ్వరూ బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. నేను, విజ్జు, సాయి, ద్వారక ఎవ్వరూ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఫోటో సెషనే చేస్తూ ఉన్నాం మార్నింగ్ నుండి. ఇక ద్వారక అయితే చెప్పినా వినకుండా కింద కూర్చొని ఫోటోస్ తీస్తుంది. షీ వాస్ లైక్ నాకు ఈ యాంగిల్‌లో కావాలి, ఈ యాంగిల్‌లో కావాలి. డెఫినెట్‌గా నాకిలా రావాలి అని చెప్పేసి. మేము ఫ్లవర్ మార్కెట్ మొత్తం కవర్ చేసాం. కవర్ చేస్తూ ఇక్కడ బంతిపూల దగ్గరకొచ్చామనమాట. ఇక్కడ మాత్రం నిజంగా నాకైతే చాలా అంటే కొంచెం హర్ట్ అనిపించింది. అలా బంతి పువ్వు ఎగరేస్తే ఒక క్లిక్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఎనకాల అంకుల్ అయితే అలా చేయకమ్మా అని గట్టిగా అన్నాడు. ఎనీవేస్ నేనైతే మార్నింగ్ నుండి అనుకుంటూనే ఉన్నా మనసులో ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పేసి అదైతే అయిపోయింది అనేసినారు. సో అందుకనే మీరు కూడా నెగెటివ్‌గా ఆలోచించొద్దు. బికాజ్ నెగెటివ్‌గా ఆలోచిస్తే అదే అవుతదనమాట ఎట్ ద ఎండ్. అండ్ ఆల్సో నా శారీ, నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చెప్తున్నా అనమాట వాళ్ళకి నాకు ఫుల్ వీడియో కావాలి, ఫుల్ ఫోటో కావాలి అని చెప్పేసి. బికాజ్ నా బార్డర్ ఉంది కదా! అది ఫుల్ ప్రింటెడ్ అనమాట. చాలా బావుంటుంది. శారీని హ్యాండిల్ చేయడమే చాలా హెక్టిక్. అందులో ఈ బ్యాగ్ ఒకటి చాలా విసిగించింది నన్ను. ఎంత చిరాకొస్తున్నా అదే స్మైల్ మెయింటైన్ జేయాలి. ఎందుకంటే ఫోటోస్ రావాలి కదా! ఇక్కడైతే ఏకంగా నన్ను ట్రాలీ ఎక్కిచ్చేశారు. నాకేమో లోపల భయమైతుంది. బికాజ్ అక్కడ ట్రాలీలో ఎవరైనా ఉన్నారా ఏంటి ఏం తెలీదు. ముందే చేతిలో ఫోను కూడా లేదు. బ్యాగుంది. ఆ బ్యాగ్‌లో ఏం లేవన్నమాట. పర్స్ ఏవి లేవు. అన్నీ మా సిస్టర్ దగ్గరే ఉన్నాయి. ముందే అరవనీకే గూడా రాదు. బికాజ్ అక్కడ అంత లోడుంది. అంత లోడ్‌లో అరిచినా గూడా ఏం వినిపిచ్చదు ముందలున్న డ్రైవర్‌కి. కానీ అలాంటివి ఏం కాకుండా హ్యాపీగా వచ్చేసాను. బట్ నెగెటివ్‌గా ఆలోచించొద్దని ఎంత అనుకున్నా సరే అలానే ఆలోచిస్తాం గదా! ఈరోజు ఈ ఫోటో షూట్ కోసం నేను చాలానే కష్టపడ్డా. ఫుల్ క్రౌడ్ ఉండే మార్కెట్ మొత్తం. ఆ క్రౌడ్‌లో వీడియోస్, ఫోటోస్ అంటే మామూలు మాటలు గాదు. మీరనుకోవచ్చు క్రౌడ్ అనే అంటున్నారు. క్రౌడే కనిపించట్లేదు అని జెప్పేసి. ఎక్కడైతే క్రౌడెడ్ లేని ప్లేసెస్‌లో అయితే వీడియోస్ తీశానో అవే పోస్ట్ చేస్తున్నా ఇక్కడ. కానీ నిజంగా ఫోటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. నాకు తెలుసు మీకు కూడా ఫోటోస్ చూడాలని ఉంది కదా! అయితే మీరొక పని చేయాలి. ఈ రోజు దిగిన ఫోటోస్ అన్నీ నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశాను. సో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే అనుష ముత్యాల కింద కూడా ఇస్తున్నా. వెళ్లి చూసేయండి. షూట్ అయితే చూసారు కదా, నేను ఫొటోస్ కూడా వేస్తాను. వీళ్ళు చాలా యంగ్, లిటరలీ చాలా యంగ్, అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఫొటోస్ ఇస్తున్నారంటే యూ డోంట్ బిలీవ్. నేను లాస్ట్ లో నేనైతే లింక్స్ ఇస్తాను, మీరు చూడండి ఎలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా వీళ్ళని ట్యాగ్ చేస్తాను. అండ్ వీళ్ళకి కూడా ఒక స్టూడియో ఉంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అప్ ఫొటోస్, సో వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ హీస్ నేమ్ ఇస్ సాయి, షీఈస్ ద్వారక, అండ్ నా ఫేవరెట్ నేమ్స్ రెండు కూడా. ఓకే, వీళ్ళ పేజ్ ఏంటి అండ్ మ్యాజిక్ లైట్ ఫిలిమ్స్. మ్యాజిక్ లైట్ ఫిలిమ్స్. సో డెఫినెట్ గా వీళ్ళని ట్యాగ్ చేస్తాను. మీకు నచ్చితే వీళ్ళని చాలా బడ్జెట్ లోనే వీళ్ళు ఫొటోస్ తీస్తారు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈరోజు ఎంత కంఫర్ట్ గా తెలుసా, ఐ డోంట్ ఫీల్ లైక్ అబ్బా కొంచెం అలా కూడా ఏం ఫీల్ లేదు. చాలా కలిసిపోయారు అండ్ ఐ రియల్లీ లైక్ దేర్ వర్క్ రియల్ గా. థ్యాంక్ యూ. ఇది నా ఫోటోషూట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.